శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము ఇవాల్టి నుంచి ఈశావాస్య ఉపనిషత్ చూసుకుంటూ వెళ్దాము. ఎందుకంటే మనం చదువుకుంటున్న వాటిలో చాలా ముఖ్యంగా ఉపనిషత్తుల నుంచి చాలా విషయాల్ని చూపిస్తూ డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. అసలు మూలం తెలియకపోతే వాళ్ళేం మాట్లాడుతున్నారో మొత్తం అర్థం కాదు. ఇంతవరకు మనము అర్థం చేసుకోగలిగినంత ప్రయత్నం చేశాం. కానీ ఇప్పటి నుంచి డీప్ డైవ్ చేద్దాము. మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ గురువులు ఏదైనా చెప్తారు. వాళ్ళేదైనా ఉపదేశం చేస్తారు, ప్రవచనం చేస్తారు. వాటితో పాటు పుస్తకాలుంటాయి, వాటిని చదువుతాము. ఇవన్నీ ఫస్ట్ లైన్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్. ఇవి చదువుకున్న తర్వాత వాటి వెనకాల అసలు ఈ గురువులు ఏం చూసి చెప్తారు, బుక్స్ ఏం చెప్తాయి అంటే భాష్యాల్లో నుంచి చెప్తాయి. కాబట్టి మనం నెక్స్ట్ అసలు జనరల్‌గా టీచర్ చెప్తున్నది విన్న తర్వాత ఇంక అక్కడికి ఆగకుండా భాష్యం చూసుకోవాల్సిందే. సొంతంగా భాష్యం చదివి తీరాల్సిందే. అయితే భాష్యం దగ్గర కూడా ఆగడానికి వీల్లేదు. మనకు భాష్యాలేవి రాసిస్తున్నారో ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి వాటన్నిటికి, ఆ భాష్యం దగ్గర కూడా ఆగరాదు. మనమేం చేయాలంటే గురువులు చెప్తూ ఉన్నది విని, అర్థాలు, వివరణలు ఏమున్నాయో తాత్పర్యాలు అవి చదివి సొంతంగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాత అసలు వీళ్ళెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చి చెప్తున్నారు అని చూసుకుని, వాళ్ళు చెప్పే డాక్యుమెంట్స్, భాష్యాలను సొంతంగా చదువుకోవాలి. ఆ తర్వాత అసలు భాష్యకారులు ఎక్కడి నుంచి దేనికి భాష్యాలను రాస్తున్నారు అని ఆ ఒరిజినల్ ఉపనిషత్తులని వాటిని డైరెక్ట్‌గా చదువుకోవాలి. అయితే ఈ మొత్తము ఉపనిషత్తులు చెప్తున్నది దేని గురించో అది చివరికి పట్టుకోవాలి. ఈ మొత్తము చేయాల్సిందే. ఎక్కడ ఆగడానికి వీల్లేదు. అందుకనే మనము మొదలుపెట్టడమే అదే ఉద్దేశంతోటి మొదలుపెట్టాము. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారన్న ఉద్దేశంతోటి గాదు. అసలు నా ప్రతిజ్ఞ ఏంటంటే మీకందరికి వేరు వేరుగా నేను మాట్లాడినప్పుడల్లా చెప్తూ వచ్చాను. సొంతంగా మీరు చదువుకునేందుకు మీకా శక్తి రావాలి. ఎవరికి వాళ్ళు చదువుకునేంత స్థితి కలిగేదాకా నేను ఓన్లీ బాహ్య ఆలంబనగా ఔట్‌వర్డ్ సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటాను. అంత మాత్రం సేవ నేను చేస్తాను. బయట నుంచి మీరు సొంతంగా చదువుకునేందుకు అంత బలం లోపల నుంచి తెచ్చుకునేంత వరకు నేను బయట నుంచి హెల్ప్ చేస్తానని చెప్పాను అంతవరకే. అందుకనే మీతో పాటు కూర్చుంటాను. ఎవరెవరైతే సొంతంగా చదువుకోవడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళందరితో పాటు కూర్చుంటాను ఎంతసేపైనా సరే. ఎందుకు అంటే నేనెట్లా చదువుకుంటున్నానో మీరట్లా చదువుకునేందుకు. ఆ తర్వాత ఇంక అక్కడికి ఆగడానికి వీల్లేదు. భాష్యాల దగ్గర ఆగొద్దు. ఆ భాష్యాలు ఎక్కడి నుంచి దేనికి చెప్తున్నారో ఆ ఉపనిషత్తుల దగ్గర ఆగొద్దు. అసలు ఆ ఉపనిషత్ పురుషుడు, వేద పురుషుడెవరున్నాడో, వేదాలన్నీ ఎవరి గురించి చెప్తున్నాయో అది తెలియాలి. అక్కడి దాకా వెళ్ళాలి. మధ్యలో ఎక్కడ ఆగడానికి వీల్లేదు. కానీ మళ్ళీ అదే విషయము. ఫస్ట్ లెవెల్ సపోర్ట్ సిస్టమ్ మాత్రంగా నేను చెప్తాను. నేనొక సపోర్ట్ సిస్టమ్ పెట్టుకున్నాను. శంకర భాష్యాన్ని. అది చూపిస్తూ ఇవాల్టి నుంచి ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఉపనిషత్తులన్నీ మనం అర్థం చేసుకుంటూ వెళ్తాము. కానీ మీరు సొంతంగా అర్థం చేసుకోవడం, ఆలోచించుకోవడం, అన్వయం చేసుకోవడం, ఇంక దాని తర్వాత నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తూ ఉండడం అవన్నీ మీరు చేయాలి. నేను ఓన్లీ చూపిస్తాను. నేనెట్లా చదువుకుంటున్నానని చూపిస్తాను. నేనెట్లా అర్థం చేసుకుంటున్నాను, ఎట్లా అనలైజ్ చేస్తున్నాను, అక్కడి నుంచి ఎట్లా ముందుకు వెళ్తున్నానని మాత్రం చూపిస్తాను. ఇంక మిగిలిందంతా ప్రతి స్టెప్‌లో ఇవన్నీ సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ వాడుతూ ఉండాలి. ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. నా సాధన నేను చేస్తూ ఉన్నట్టే మీ సాధన మీరు చేసుకుంటూ ఉండాలి. ఆగడానికి వీల్లేదు. అందుకోసమే ఈ ప్రయత్నము అని ఉపనిషత్ ప్రమాణంగా, శాస్త్ర ప్రమాణంగా నేను ఆ విషయాన్ని మళ్ళీ చెప్తూ ఇందులోకి వెళ్తున్నాను. దీన్ని ఈశావాస్యోపనిషత్ అని పిలుస్తారు. ఈ ఈశావాస్యోపనిషత్తు ఒకటి, బృహదారణ్యక ఉపనిషత్తు ఒకటి, ఈ 2 శుక్ల యజుర్వేదంలోవి. మనకు వేదాలు 4 ఉంటాయి. అందులో యజుర్వేదం ఒకటి. ఆ యజుర్వేదం మళ్ళీ 2 రకాలుగుంటుంది. శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదం అని.
శుక్ల యజుర్వేదంలో బృహదారణ్యక ఉపనిషత్తు ఒకటి, ఈ ఈశోపనిషత్తు ఒకటుంటాయి. కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ ఉపనిషత్తు, కఠోపనిషత్తు ఉంటాయి. ఇప్పుడు ముందు మనం ఈశావాస్య ఉపనిషత్తు దగ్గర నుంచి మొదలుపెట్టుకుందాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే విషయము. శుక్ల యజుర్వేదం మొత్తం కలిపి ఒక 40 అధ్యాయాలుంటాయి. మొదటి 34 అధ్యాయాలు, ఫస్ట్ 39 అధ్యాయాలన్నీ కర్మకాండ గురించే చెప్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చి, ఇక్కడ వెంటనే జ్ఞానకాండలోకి వెళ్ళిపోతారు. ఈశావాస్యోపనిషత్తులో. బృహదారణ్యకమని అరణ్యకంలో నుంచే మళ్ళీ ఇంకొక ఉపనిషత్తుని ఆ మిగిలిన 39 దగ్గర నుంచి అంతా కలుపుకొని ఇంకొక మహత్తరమైన, బృహత్తరమైన ఉపనిషత్తున్నది బృహదారణ్యకము. అది మళ్ళీ తర్వాత నెమ్మదిగా చదువుకుందాం. ఇప్పటికైతే ఈ శుక్ల యజుర్వేదంలో చిట్ట చివరి అధ్యాయము మనకు ఈ ఉపనిషత్తుగా వచ్చింది. దాన్ని చూసుకుంటూ వెళ్దాం ఇంకా. దీనికి సంబంధంగా ఉన్న శాంతి పాఠము, ఆ తర్వాత ఒక 18 మంత్రాలు ఉంటాయి. ఈశావాస్యోపనిషత్తు చాలా చిన్న ఉపనిషత్తు. అసలు మంత్రాల పరంగా ఒక 18 మంత్రాలుంటాయి. దీనికన్నా చిన్నది మాండూక్యోపనిషత్తు. కానీ మాండూక్యోపనిషత్తుకి కారిక ఉంటుంది. మళ్ళీ దానికి శంకర్ల వారి భాష్యము ఉంటుంది. అది కొంచెం దానివల్ల పెద్దగా ఉంటుంది. తర్వాత చూద్దాము. ఇక్కడ 18 మంత్రాలతో ఒక్క శాంతి పాఠంతో ఉన్న ఈశావాస్యోపనిషత్తు. నేనిక్కడ చూపిస్తున్నది ఓన్లీ మంత్రాల సముదాయము. కాక దాంతో పాటుగా శంకరుల వారిచ్చిన భాష్యంతో కూడా కలిపి ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ 2 డాక్యుమెంట్స్ sanskritdocuments.orgలో ఉంటాయి. అక్కడి నుంచే డౌన్‌లోడ్ చేశాను. వారికి sanskritdocuments.org వారికి నమస్కారము. పాపం ఎంతో నిస్వార్థంగా ఎన్నో గ్రంథాలను మనకు ఇస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ ఈశావాస్యోపనిషత్తులో ఉన్న శాంతి పాఠము ముందు ఇక్కడి నుంచి చూసుకుందాము. ఓం పూర్ణమదః పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే అని ఓంకారంతో మొదలు పెట్టుకుంటూ ఉన్నాం మనము ప్రణవంతో. అదః అది పూర్ణమై ఉన్నది. ఇదం ఇది పూర్ణం. ఎందుకు అంటే ఈ ఇదమన్న పూర్ణము ఆ అదహ అన్న పూర్ణం నుంచే ఉదచ్యతే వచ్చింది. దీని పేరు సృష్టి. అదహ అని ఏది చెప్పుకుంటున్నామో అది ఆ పరబ్రహ్మము, అది పరిపూర్ణము, అది సంపూర్ణమది. అది అఖండము, అది సంపూర్ణం, అది ఒకటున్నది. అయితే సృష్టి సమయంలో అసలు ఆ సృష్టి ఎట్లా జరుగుతుంది అని ఎన్నో విధాలుగా ఎన్నో చోట్ల చెప్తూ ఉంటారు. ఎన్నో మాటల్లో చెప్తారు. విధానం మాత్రం ఒకటే. అదొకటున్నది, అదనుకున్నది, అదనుకుంటే దాని సంకల్పం వల్ల ఇదంతా కనిపిస్తూ ఉన్నది. అది చూస్తూ ఉంటే ఇది కనిపిస్తూ ఉన్నది. అది ఆలోకనం చేస్తూ ఉంటే ఈ లోకాలన్నీ ఉన్నట్టుగా భాసిస్తున్నాయి అని రకరకాలుగా మనకు చెప్తూ ఉంటారు. అదేదున్నదో అది అదహ. అది పూర్ణం. దాని పాటికది పూర్ణం. ఆ పూర్ణం నుంచే ఆ సృష్టి సమయంలో ఈ పరిపూర్ణమైన బ్రహ్మాండమంతా, ఈ జగత్తంతా వచ్చింది. ఆ వచ్చింది ఎక్కడున్నది? అందులోనే ఉన్నది. ఆ వచ్చిన జగత్తంతా పూర్ణంగా ఉన్నది. కంప్లీట్‌గా ఎంత జగత్తున్నదో అదంతా మొత్తం ఆ పరబ్రహ్మమై ఉన్నది. అది పరబ్రహ్మం కాకుండా వేరేది లేదక్కడ. కాబట్టి అది గూడా దాని పాటికది పూర్ణం. అది ఉన్నది మొత్తం పరబ్రహ్మంలోనే. కాబట్టి పరబ్రహ్మంలోనే, పూర్ణమై ఉన్న పరబ్రహ్మంలోనే పూర్ణంగా ఈ జగత్తంతా ఉన్నది. కాబట్టి ఇది కూడా పూర్ణం. అప్పుడేం జరుగుతుందంటే స్థితి సమయంలో మళ్ళీ ఆ పూర్ణమైన జగత్తంతా సంపూర్ణంగా ఆ పూర్ణమైన పరబ్రహ్మంలోనే అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కూడా పరబ్రహ్మానికి వేరుగా లేదు జగత్తు. కాబట్టి పరబ్రహ్మము పూర్ణంగా ఉంటుంది. ఈ జగత్తు దాని పాటికి అదొక ముక్క గాదు. పరబ్రహ్మమే అయి ఉన్నది. కాబట్టి స్థితి సమయంలో కూడా మళ్ళీ అదంతా పూర్ణమే.
లయం సమయంలో ఏమవుతుందంటే మళ్ళీ, ఆ పూర్ణంలో నుంచి వచ్చిన ఆ పూర్ణమన్న జగత్తు మొత్తము అందులోకే వెళ్ళి ఉంటుంది మళ్ళీ. ఈ పూర్ణం నుంచి అపూర్ణాన్ని తీసుకొచ్చి ఎక్కడ కలుపుతాం మళ్ళీ? అదే పూర్ణమైన పరబ్రహ్మంలోనే లయం చేస్తాము. అదక్కడ లయమైపోతుంది. మనం చేయడం అన్నది ఏం లేదు. అక్కడ లయమైతుంది. లయమైనప్పుడు ఏమవుతుంది? మళ్ళీ పూర్ణమేవ పూర్ణమొక్కటే అవశిష్యతే ఉంటుంది. మళ్ళీ ప్రళయం సమయంలో గూడా ఒక్కటే ఉంటుంది. పూర్ణంగా ఉంటుంది. ఏకమేవ అద్వితీయం. అని ఈ విషయాన్ని అదహ పూర్ణమన్నప్పుడు పరబ్రహ్మము, ఇదం పూర్ణం మొత్తం జగత్ అన్నప్పుడు శబ్ద బ్రహ్మము. అది పరబ్రహ్మము, ఇది శబ్ద బ్రహ్మంగా ఉంటాయి. ఈ శబ్ద బ్రహ్మం కూడా పరిపూర్ణం. అది పూర్ణమైన పరబ్రహ్మం గురించే చెప్తూ ఉంటుంది. ఈ శబ్ద బ్రహ్మము ఒకవైపు ఈ బ్రహ్మాండం జగత్తంతా, ఈ శబ్ద బ్రహ్మము మనం చదువుకుంటున్న వేదోపనిషత్తు మొత్తమంతా మళ్ళీ దేని గురించి చెప్తున్నదో ఆ పరాత్మ పదార్థము పరిపూర్ణమై ఉండడం వల్ల ఇది కూడా పరిపూర్ణమై ఉన్నది. దీన్ని చూస్తూ దాన్ని మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఇందుకోసమే మనకు ఉపనిషత్తులన్నీ ఉన్నాయి. ఈ శబ్ద బ్రహ్మము దేని గురించి చెప్తున్నదో, ఆ చెప్పబడుతున్న వేద్యమైన వస్తువు పరిపూర్ణమైన పరబ్రహ్మము. అది అర్థము. అది పరమార్థము. ఇది శబ్దము దానికి. ఆ పరమార్థానికి ఇది శబ్దము. ఇది శబ్ద బ్రహ్మమని పిలువబడుతుంది. ఈ శబ్దం చెప్తూ ఉన్న, ఈ వాక్కు చెప్తూ ఉన్న పరమార్థమేమున్నదో, అది పరబ్రహ్మమై ఉన్నది. అది అందులో నుంచే వస్తుంది. అక్కడే ఉంటుంది. అక్కడే లయమైతుంది. కాబట్టి అది పూర్ణమై ఉన్నది. ఇది పూర్ణమై ఉన్నది. ఈ విషయం మాత్రం అర్థం జేసుకోవాలి. పరబ్రహ్మం నుంచి బ్రహ్మాండమంతా వచ్చిందంటే మళ్ళీ వేరుగా ఎక్కడికో రాలేదు. అది అందులోనే ఉంటుంది. అందులోనే లయమైతుంది. అందులోనే పుడుతుంది. అక్కడే ఉంటుంది. అదే అయి ఉన్నది అన్న విషయం అర్థం జేసుకోవాలి. అది ఫైనల్ స్టెప్. అదెట్లా అర్థం జేసుకోవాలి అని మనకి ఈశావాస్యోపనిషత్తు మొత్తం నేర్పిస్తూ ఉంటుంది. పైగా ఈశావాస్యోపనిషత్తు ఎంత దయతో అన్ని రకాల వాళ్ళకు చెప్తుంది. ఒక్కొక్క మంత్రంలో ఒక్కొక్క విధంగా అర్థం జేసుకోగలిగిన వాడికి వాడి స్థాయిలో వాడికి చెప్తుంది. చెప్పగానే ఇదంతా ఈ బ్రహ్మాండమంతా బ్రహ్మమే అని చెప్పగానే అర్థం చేసుకునే అధికారం ఉన్నవాడికి, అటువంటి జ్ఞానానికి అధికారం ఉన్నవాడికి ఒక విధంగా చెప్తుంది. చెప్పగానే అర్థం అవ్వట్లేదు మరి వాడికేం చెయ్యాలి అంటే వాడికొక విధంగా చెప్తుంది. అసలు అర్థం చేసుకునే ఉద్దేశం లేని వాడి గురించి కూడా చెప్తుంది. ఈ విధంగా రకరకాలుగా ఎన్ని రకాలుగా ఉంటారంటే ఒకళ్ళు చెప్పగానే ఇదిగో బ్రహ్మాండం అని చూస్తున్నావు గదా! జగత్తంతా ఇదంతా పరబ్రహ్మం అంటే సరే అర్థమైంది అని అర్థం చేసుకునే వాళ్ళుంటారు. ఇదిగో ఈ బ్రహ్మాండాన్ని చూస్తున్నావు గదా! దీన్ని ఈ రకంగా ముందు సాకారంగా చూసి అర్థం చేసుకో. తర్వాత నిర్గుణంగా, నిరాకారంగా తెలుసుకో అంటే ఈ సాకారంగా పట్టుకొని కూర్చుంటారు. వాళ్ళక్కడి నుంచి ముందుకు వెళ్లరు. ఉపాసనలో ఉంటారు. అటువంటి వాళ్లకు ఇంకొక రకంగా జెప్తుంది. లేదా ఈ సాకారాన్ని పట్టుకుని నిరాకారానికి వెళ్ళే వాళ్ళెవరున్నారో వాళ్ళ కోసం చెప్తుంది. అసలు సాకారంగా, నిరాకారంగా పరబ్రహ్మాన్ని ఏ విధంగా గూడా పట్టుకోకుండా ఊరికే బ్రహ్మాండాన్ని పట్టుకొని వేలాడుతున్న వాళ్ళ గురించి కూడా చెప్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్న మంత్రాల్ని ఎవరికి వాళ్ళు ఎక్కడెక్కడున్నారని చూసుకొని వాళ్ళ మనస్థితులను బట్టి, బుద్ధి ఎక్కడ నిలబడి ఉన్నది అని దాన్ని బట్టి అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అందుకోసం మన శంకర్ల వారు గురువుగారు చాలా సహాయం చేస్తారు. ఎంతో ఉపకారం చేస్తారు. అది చూసుకుంటూ వెళ్దాం. ముందు ఆయన అవతరణికలాగా భాష్యం కొంచెం ఇచ్చారు. అసలు మొదటి మంత్రం కన్నా ముందు కొంత చెప్తూ ఉన్నారు. అది చూద్దాము. ఈశావాస్యం అని ఇత్యాదయః మంత్రాः కర్మసు అవినియుక్తాः తేషాం అకర్మశేషస్య ఆత్మనః యాథాత్మ్య ప్రకాశకత్వాత్. ఈశావాస్యం మొదలుగా ఉన్న మంత్రాలేవున్నాయో ఈ 18 మంత్రాలు, ఈ మంత్రాలను కర్మల్లో వినియోగించరాదు. యజ్ఞకర్మలు చేస్తూ వాటికి
ఈ మంత్రాలని వాడడానికి, వినియోగించడానికి లేదు. ఎందుకంటే, అందుకు కాదు ఈ మంత్రాలున్నవి. ఎందుకు అంటే ఈ మంత్రాల్లో అకర్మశేషస్య కర్మశేషంగా ఈ మంత్రాలు చెప్తూ ఉన్న పరబ్రహ్మను వాడడానికి వీల్లేదు. కర్మశేషంగా, కర్మలో భాగంగా వాడడానికి లేదు. ఆత్మను యథార్థంగా తెలుసుకోవడం కోసము, ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని, యథాస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని యథాతథంగా ప్రకాశింపచేయడం కోసము, దాన్ని తెలియజెప్పేందుకోసమే ఈ మంత్రాలున్నాయి. ఈ 18 ఈశావాస్యం మొదలైన మంత్రాలన్నీ ఆత్మస్వరూపాన్ని చెప్పడం ప్రధాన ఉద్దేశంగా ఉన్నాయి. కర్మకు వీటిని అంగంగా వాడడానికి ఉపయోగకరంగా లేవు. అందుకు కాదు ఈ మంత్రాలున్నవి. యాథాత్మ్యం చ ఆత్మనః శుద్ధత్వ, అపాప విద్ధత్వ, ఏకత్వ, నిత్యత్వ, అశరీరత్వ, సర్వగతత్వ ఆది వక్ష్యమాణం. ఇక్కడి నుంచి చెప్తున్న మంత్రాల్లో ఆత్మ గురించే చెప్తారు. ఆత్మ యొక్క యథార్థ స్వరూపం గురించే చెప్తారు. యథాత్మ తత్వం దాని గురించే చెప్తారు. ఇంక వేరే విషయం ఇందులో చెప్పరు. ఆత్మ యొక్క శుద్ధత్వం, అది శుద్ధంగా ఉంటుంది. ఏకం, శుద్ధం అంటే ఒకటి. రెండోదేదైనా ఉంటే ఇంప్యూరిటీస్ యాడ్ అవుతాయి. రెండోదేది లేదంటే ప్యూర్‌గా ఉంటుందది. శుద్ధం, అది ఒకటి. అపాపవిద్ధం, దాంట్లో ఏ దోషాలు లేవు. ఏ దోషాలతో అది కూడి ఉన్నది కాదు. కాబట్టి రెండోది లేదది అద్వితీయం. పైగా అది ఏకత్వం. అది ఒక్కటే ఉన్నది. రెండోది లేదు. ఏవ అని శుద్ధత్వ, అపాప విద్ధత్వ, ఏకత్వ అన్న చోట్ల ఆ 3 పదాలతో ఏకం, ఏవ, అద్వితీయం. అది ఒక్కటే ఉన్నది. ఇంక రెండోది లేదు. అటువంటి ఆత్మ వస్తువు గురించి ఇక్కడ చెప్తున్నారు. అదొక్కటే ఉన్నది. ఇంక రెండోది లేదు కాబట్టి, అది ఎప్పుడూ నిత్యము ఉంటుంది. మార్పులతో ఉండదు. ఒకటే ఉంటే మార్పేముండదు. మార్పు లేకపోతే దానికి నాశం లేదు. కాబట్టి అది ఎప్పుడూ ఉంటుంది నిత్యమై. మార్పు లేదు గాబట్టి దానికి శరీరం కూడా లేదు. అది శరీరము అన్న ఉపాధులకు, ఆ లిమిటేషన్స్‌కు లోబడి ఉండదు గాబట్టి, సర్వము వ్యాపించి ఉంటుంది. అంతటా వ్యాపించి ఉంటుంది. అని ఇన్ని రకాల విషయాలు, ఒక 6 విషయాలు ఆత్మ యొక్క లక్షణాలు శుద్ధత్వం, అపాప విద్ధత్వం, ఏకత్వం, నిత్యత్వం, అశరీరత్వం, సర్వగతత్వం మొదలుగా గలిగిన ఆత్మ లక్షణాలు ఇక్కడ వక్షమాణం చెప్పబడుతూ ఉన్నాయి. కర్మలు దేనికోసం చేస్తాము? మార్పులతో ఉన్న వస్తువుల గురించి, ఏదో లేని వస్తువులు సాధించడం గురించి, ఉన్న వాటిని తెచ్చుకోవడం గురించి, అట్లా రకరకాలుగా ఏదో సాధన చేయవలసి ఉంటుంది. శ్రమించి సాధించవలసి ఉంటుంది. ఇప్పుడు అసలు ఎప్పుడూ ఉండే నిత్యమైన వస్తువును కొత్తగా తెచ్చుకునేది లేదు. అందులో మార్పులు లేవు. ఎందుకంటే దానికి వికారాలు లేవు. అటువంటి దాని గురించి చెప్తూ ఉన్నప్పుడు మార్పులతో, వికారాలతో కొత్తగా సాధించుకోవలసిన వాటి గురించి చేసే కర్మలతో ఏం సంబంధము? కాబట్టి ఇది కర్మల్లో వినియోగింపబడే మంత్రాలు కావు అని చెప్తున్నారు. తచ్చ కర్మణా విరుధ్యతే ఇతి యుక్తః ఏవ యేషాం కర్మసు అవినియోగః. తత్ కాబట్టి కర్మణ, కర్మ చేత తెచ్చుకోవలసిన వస్తువు గాదిది. దానికి ఇది విరుద్ధము. ఇదెప్పుడూ ఉన్న సిద్ధ వస్తువిది. అందుకని కర్మసు అవినియోగః అని చెప్పడమే యుక్తము. కర్మల్లో ఇది ఉపయోగించడానికి లేదు అని చెప్పడము తగిన మాట. నహి ఏవం లక్షణం ఆత్మనః యాథాత్మ్యం ఉత్పాద్యం వికార్యం ఆప్యం సంస్కార్యం కర్తృభోక్తృరూపం వా యేన కర్మశేషతా స్యాత్. ఏవం లక్షణం, ఈ లక్షణాలతో ఉన్నది. మనకిక్కడ 6 అని చెప్పి ఆది అని కూడా అన్నారు. ముఖ్యంగా ఒక 6 అనుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి ఆత్మ లక్షణాలు. అందులో 6 ఇక్కడ చెప్పారు.
శుద్ధత్వం, అపాపవిద్ధత్వం, ఏకత్వం, నిత్యత్వం, అశరీరత్వం, సర్వగతత్వం అని. ఇటువంటి లక్షణాలతో ఉన్న ఆత్మ అది. దాని యొక్క యథార్థ స్వరూపము తెలుసుకోవాలంటే, మనం దాన్ని ఉత్పాదించడం కష్టము. కొత్తగా దాన్ని తయారు చేయడము, పుట్టించడం ఏమీ ఉండదు. అదెప్పుడూ ఉండే వస్తువు గాబట్టి. దీనికి 2 రకాల ఉదాహరణలు చెప్పుకుందాము. ఒకటి జనరల్‌గా ప్రపంచంలో కర్మలు ఆ పరంగా చెప్పుకుందాము. ఒకటి యజ్ఞ కర్మల పరంగా చెప్తాము. ఒకటి ఉత్పత్తి చేయవలసిన పదార్థం ఉందనుకోండి కొత్తగా. ఇప్పుడు లేదది. ఒక వస్తువు మనకు కావాలది లేదు. దాన్నప్పుడేం జేస్తాము, కొత్తగా తయారు చేసుకుంటాము. అట్లా ఉత్పత్తి చేసుకునే వస్తువులు ప్రపంచంలో ఉంటాయి. అట్లా కొత్తగా ఉత్పత్తి చేసే వస్తువు గాదు పరబ్రహ్మము. అదే ఈ జగత్తై ఉన్నది. కాబట్టి ఉత్పాదించడం కష్టం. దీన్ని కర్మకాండలో భాగంగా కర్మశేషంగా వాడలేమిక్కడ అని చెప్తున్నారు గాబట్టి, కర్మకాండ వేద భాగాల్లో, యజ్ఞాల్లో చేసే కర్మల్లో వాడడం గురించి ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. యజ్ఞాలు చేసే సమయంలో యజ్ఞ కర్మల్లో యజ్ఞం చేయడానికి కావాలన్నప్పుడు, ఏవో అందులో వేయడానికి హవిస్సులవన్నీ అపూపాలని పిలుస్తాము. ఏవో అప్పాలంటాము. వాటిని పురోడాశాలంటారు. అటువంటి వాటిని కొత్తగా తయారు చేయాలి. యజ్ఞం చేస్తూ ఉన్న సమయంలో యజ్ఞంలో వేయవలసిన హవిస్సులని మరి తయారు చేయవలసి ఉంటుంది ఏవేవి కావాలో. ఆ రకంగా తయారు చేసుకునే వస్తువు గాదు గదా ఇక్కడ. ఆ పరబ్రహ్మము, ఆత్మతత్వము. కాబట్టి అది ఉత్పాదించడానికి వీల్లేని వస్తువు గాబట్టి కర్మశేషంగా దాన్ని వాడలేము. అందుకనది కర్మలో భాగం గాదు. పోనీ వికారం మార్పులేమైనా చేసుకొని ఉన్నదే అయిండొచ్చులే గానీ, దాన్ని కొంచెం మార్పులేమైనా చేసుకొని వాడుకుందామా? అంటే బయట మనకి ప్రపంచంలో ఏదో ఒక అన్నం తినాలనుకోండి, కూర కావాలనుకోండి, ఇంకేమైనా కావాలనుకోండి, ఉన్న వస్తువులనే వంకాయలనో, టమాటాలనో, ఉల్లిపాయలనో వాటినే వాడుతూ, అన్నాన్ని, నీళ్ళని వాడుతూ అట్లా మనము ఉన్న వస్తువులనే కొంచెం మార్పు చేసి వాడుకుంటాము. ఆ రకంగా కొంత మార్పులతోటి వాడుకుందామంటే, ఇది అవికార్యమై ఉన్నదక్కడ. వికారాలు లేకుండా నిత్యమై ఉంటుంది. పైగా ఇటు సైడు కర్మకాండలో, యజ్ఞ కర్మలో చూద్దామంటే, ఏదో మనము సోమయాగం అట్లాంటివేమైనా చేయదలుచుకున్నప్పుడు, సోమరసం కావాలంటే ఏం చేస్తాము, ఆ లతలుంటాయి. సోమ లతలను తీసుకొచ్చి వాటిని కొంచెము నూరి అందులో నుంచి పిండి అట్లా రసం తీస్తాము. అట్లా ఏమైనా చేయడానికి పనికొస్తుందంటే అవకాశం లేదు. కాబట్టి వికారాలతో, మార్పులతో ఉన్న వస్తువుని కొంచెం వేరేగా తయారు చేసుకొని వాడుకోవడానికి పనికొచ్చే స్వరూపం గాదు ఆత్మస్వరూపం. అదసలు వికారాలకి లొంగదు. అది మార్పు చెందదు. ఆ తర్వాత ఆప్యము, ఆప్తి ఎక్కడి నుంచైనా తెచ్చుకుందామా, ఉంది అసలు లేని వస్తువుని కొత్తగా పుట్టించడం గాదు. ఇక్కడ ఉన్నదాన్ని మార్చుకోవడం గాదు గానీ, ఉన్నదాన్ని మార్చకుండా యాజ్ ఇట్ ఈస్‌గా ఎక్కడి నుంచైనా తెచ్చుకుని వాడుకుందామా అంటే, అది అంతటా ఉన్నది సర్వగతమై ఉన్నది. సర్వగతమై అంతటా ఉన్నదాన్ని ఎక్కడి నుంచో తెచ్చుకోవడం కుదరదు. అది బయట ప్రపంచం విషయము. పోనీ కర్మకాండలో చూద్దాము. ఏవో మంత్రాలతో వాటితో సిద్ధి సాధించడానికి ట్రై చేస్తారు. అట్లా ప్రాప్తి పొందడానికి మంత్రాలను ఉపయోగించి ట్రై చేయడానికి అవకాశం లేదు. తర్వాత సంస్కరించుకోవడం. ఉన్నది అయితే ఉన్నదాన్ని ఉన్నట్టు మనం వాడుకోలేము. కొంచెము లోపాలేమైనా ఉంటే సరిచేసుకొని, కొంచెం బాగు చేసుకొని వాడుకోవడము. ఎక్కువ ఏమైనా ఉంటే తీసేయడం, తక్కువుంటే కలుపుకోవడం అట్లాంటివేమైనా చేసి సంస్కరించుకుని, క్లీన్ చేసుకొని వాడుకుందామంటే, ప్రపంచంలో ఉంటాయి ఏవైనా ఉన్న వాటిని శుద్ధి చేసి వాడుకోవడము. మనకు ఇందులో గూడా ఉంటాయి. కర్మకాండలో గూడా వ్రీహులు అంటారు. వ్రీహి అంటే ఏదో వడ్లు అట్లాంటివి, ధాన్యాలు అట్లాంటివి శుద్ధి చేసుకొని తీసుకొనొచ్చి వాడుకోవడము. అట్లా చేసుకోవడానికి, శుద్ధి చేయడానికి అది పరిశుద్ధమై ఉన్నది. శుద్ధత్వం అది. పరిశుద్ధంగా ఉంది గాబట్టి దాన్ని సంస్కరించలేము. అపాపవిద్ధంగా ఉంది గాబట్టి దాంట్లో మార్పులు చెయ్యలేము. అది ఒక్కటే ఉన్నది గాబట్టి దాంట్లో వికారాలు లేవు. దాన్ని కొత్తగా పుట్టించలేము. అది నిత్యము ఉంటుంది గాబట్టి ఉత్పత్తి చెయ్యలేము.
అంతటా ఉంటుంది గాబట్టి దాన్ని కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చుకోలేము. ఈ 6 విషయాల వల్ల ఈ 4 పని చెయ్యవు. ఎప్పుడూ ఉండే భూత వస్తువు, భూతం అంటే ఆల్రెడీ ఎప్పుడూ ఉన్నది అని అర్థం. ఉన్న వస్తువుని, అంతటా ఉన్న వస్తువుని, మార్పు లేకుండా అంతటా ఉన్న వస్తువుని, మార్పు లేకుండా అంతటా పూర్ణంగా ఉన్న వస్తువుని ఉత్పత్తి, వికార, ఆప్తి, సంస్కార పద్ధతుల్లో తెచ్చుకోవడం, వాడుకోవడం కుదరదు. ఇక్కడ చెప్తున్నది శుద్ధత్వ, అపాప, విద్ధత్వ మొదలైన లక్షణాలతో ఉన్న ఆత్మతత్వం గురించి. కాబట్టి ఇది కర్మకు శేషంగా, అంగంగా వాడడానికి కుదరవి మంత్రాలు. అసలా వస్తువు అట్లాడిది కాదు. చెప్పబడుతున్న వస్తువు అది గాదు. పైగా ఈ 4 గాదు. ఉత్పత్తి, వికార, ఆప్య, సంస్కారమే గాదు. అది కర్త గూడా గాదు. ఆత్మ పదార్థం కూర్చొని ఈ కర్మలన్నీ చేస్తుందా? అదేమీ చెయ్యదు. నువ్వు చేస్తున్న యజ్ఞాలకు నువ్వు అధికారివి, నువ్వు కర్తవు. ఆత్మతత్వం అది కర్త కాదు. అదెందుకు చేస్తుంది? అదేమి చేయదు. కాబట్టి అది దానికి కర్తృత్వం లేదు. పోనీ నువ్వు యజ్ఞాలు కర్మకాండలో చెప్పిన యజ్ఞాలన్నీ చేసి ఏవో ఫలితాలొస్తే అవి నువ్వు అనుభవిస్తావు. పరాత్మ పదార్థానికి వాటితోటి సంబంధం లేదు గాబట్టి అది భోక్త గూడా గాదు. అది భోక్త గాదు, అది కర్త గాదు. దాన్ని ఏ రకంగా మార్చుకునో, కొత్తగా పుట్టించుకునో, దాన్నెక్కడి నుంచో తెచ్చుకునో నువ్వు వాడుకోలేవు. కాబట్టి ఈ కారణాలకి కర్మశేషత న స్యాత్. కర్మకి శేషంగా, అంగంగా ఉన్న విషయం కాదు అని ముందు ఒక విషయం చెప్పుకున్నాము. సర్వాసాం ఉపనిషదాం ఆత్మ యాథాత్మ్య నిరూపణేన ఏవ ఉపక్షయాత్ గీతానాం మోక్షధర్మాణం చ ఏవం పరత్వాత్. అస్సలు ఒకవేళ ఎక్కడైనా ఏ కారణానికైనా ఈ మంత్రాలని యజ్ఞకర్మల్లో భాగంగా, అంగంగా వాడదాము, కర్మకాండలో వాడతామంటే చాలా పెద్ద నష్టం కలుగుతుంది. కష్టమొస్తుంది. సర్వాసాం ఉపనిషదాం మొత్తం ఉపనిషత్తుల్లో ఆత్మ యథార్థ తత్వ నిరూపణ కోసమే అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఉపక్షయ ఉపయోగపడుతుంది. ఎందుకు ఇంత అవస్థ పడుతుంది మనకు ఉపనిషత్తంతా అంటే, ఆత్మతత్వం గురించి మనకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే. దాని పనంతా అదే. దేనికి ఈ ఉపనిషత్తులోని మంత్రాలన్నీ వాడతామంటే, ఆత్మ యొక్క యథార్థ తత్వాన్ని నిరూపించడం కోసమే. అదొక్క దాని కోసమే దీన్ని ఉపయోగిస్తాము. అందుకే అది ఉపయోగపడుతుంది. అసలు ఉపనిషత్ ఉపనిషత్ వాక్యాల్లోని విషయము ఇదే చెప్తుంది. అందుకే అది ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాక, గీతా వాక్యాల్లో కూడా అదే జెప్పారు. భగవద్గీతలో మొత్తం అదే జెప్పారు. మోక్ష ధర్మ శాస్త్రాలన్నిట్లో అదే చెప్తారు. వీటన్నిట్లలో ఒకటే తాత్పర్యం. వాటి పరత్వమేమి తత్పరత్వం. తత్పరం నుంచే వచ్చింది తాత్పర్యం. దాని తాత్పర్యం ఏమి మొత్తము మోక్ష ధర్మ శాస్త్రాలన్నిటికి, భగవద్గీతాది శాస్త్రాలన్నిటికి, ఉపనిషత్ వాక్యాలన్నిటికి తాత్పర్యమేమి? అవి తత్ పదార్థం యొక్క పరమై ఉంటాయి. దాన్ని చెప్పడమే పనిగా బెట్టుకొని ఉంటాయవి. ఇప్పుడు అధికారి గురించి చెప్పుకుందాము. ఎవరు చదువుకోవాలి ఈ మంత్రాలు ఏమి అన్న విషయం గురించి చూద్దాము. తస్మాత్ కాబట్టి ఆత్మనః అనేకత్వ, కర్తృత్వ, భోక్తృత్వాది చ అశుద్ధత్వ, పాప విద్ధత్వాది చ ఉపాదాయ లోక బుద్ధి సిద్ధం కర్మాణి విహితాని. మరైతే ఎందుకు ఈ కర్మలన్నీ చెప్తారు? మరైతే అవసరం లేనప్పుడు ఎందుకు ఈ కర్మలన్నీ చెప్తారు? ఎవరికి చెప్తున్నారు అంటే, దాని అధికారులు దానికుంటారు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకోగలిగిన వాళ్ళుంటే, ఆత్మ యొక్క యథార్థ తత్వాన్ని చెప్పగానే అర్థం చేసుకోగలిగే బుద్ధి సామర్థ్యం ఉన్నవాళ్ళుంటే, అటువంటి వాళ్ళకి ఇదిగో ఆత్మ, దాని లక్షణాలు అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అయితే కొంతమంది అంత వేగంగా అర్థం చేసుకునే శక్తి లేని వాళ్ళుంటారు. ఆత్మ గురించి చెప్దామని కూర్చుంటే, వాళ్ళు ఆత్మని అఖండంగా, ఏకంగా, అద్వితీయంగా చూడలేరు. శుద్ధంగా, అపాపవిద్ధంగా వాళ్ళు
ఏకత్వంగా చూడలేరు. ఏకంగా చూడలేరు. వాళ్ళు భేదభావంతో, భేద బుద్ధితో ఉంటారు. ఏది చూసినా అనేకంగా చూస్తారు. నేను, నువ్వు అని వేరు చేసి చూస్తారు. నేను, నా వాళ్ళు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, మా ఇల్లు, నా స్నేహితులు, నా బంధువులు, నా ఉద్యోగము, నా వస్తువులు, నా ధనము అని ప్రతిది అనేకంగా వేరు వేరుగా చూస్తారు. వాళ్ళ బుద్ధి అదే పట్టుకోగలదు. ఆ లోక బుద్ధి చూస్తూ, తెలుసుకుంటూ ఉన్న వాళ్ళ బుద్ధి ఇంతే అర్థం చేసుకుంటే వాళ్ళకు సిద్ధమైందింతే. అనేకంగా మాత్రమే చూడగలరు వాళ్ళు. పైగా నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావంతో ఉంటారు. అనేకం నేను, నాది అని అనేకంగా చూస్తూ ఉంటారు. వాళ్ళకు అనేక బుద్ధి ఉంటుంది. నేను, నాది అన్న బుద్ధి ఉంటుంది. భేద బుద్ధి ఉంటుంది. కర్తృత్వం నేను కర్తను, నేను చేస్తున్నాను, నేను చేయకపోతే ఏది కాదు, నేను చేస్తున్నాను కాబట్టే అవుతూ ఉన్నాయి అన్న అహంకారంతో ఉంటారు వాళ్ళు. కర్తగా ఉంటారు. ఆ కర్తృత్వ బుద్ధి ఉంటుంది వాళ్ళకు. నేను చేస్తున్నానన్న బుద్ధి, అహంకార బుద్ధి. భోక్తృత్వం ఉంటుంది. నేను అనుభవిస్తున్నాను అన్న ఆ అనుభవం పైన ఆశలతో కూడిన బుద్ధి ఉంటుంది వాళ్ళకు. అది అశుద్ధిగా ఉంటుంది. అది రాగద్వేషాలతో కూడి ఉంటుంది. నేను కర్తను అని అనుకున్నవాడు, నేను కర్తను అని అనుకున్నవాడు, ఏవో కర్మలు చేస్తూ ఉన్న సమయంలో దానివల్ల ఏదైనా ఫలితమొస్తే నేను అనుభవిస్తున్నానని అనుకుంటాడు. ఒకవేళ దానికేమైనా నష్టం కలిగితే మాత్రము ఇంక వాడు తట్టుకోలేడు. నాకు కావాలి అన్న కోరికలతోటి అశుద్ధిగా, అశుచిగా ఉంటుంది వాడి బుద్ధి. ఒకవేళ అది లభించకపోతే ఆ కోరికలు తీరినా, తీరకపోయినా వాడికి కోపమన్న పాపం ఒకటి తగులుకుంటుంది వాడి బుద్ధిని. అప్పుడు ఆ కోపతాపాలతో బాధపడుతూ ఉన్న బుద్ధితో ఉంటాడు వాడు. కోపించే బుద్ధితో ఉంటాడు. ఎందుకు అంటే కామించే బుద్ధి, కోరికలతో ఉన్న బుద్ధితో ఉంటాడు వాడు. ఇప్పుడు ఇవన్నీ వాడి బుద్ధికి లక్షణాలై ఉంటే, వాడికి అనేకంగా చూస్తూ కర్తృత్వ, భోక్తృత్వాది లక్షణాలతో ఆలోచనలతో ఉంటూ, కోరికలతో, కోపాలతో తల్లడిల్లిపోతూ ఉన్న వాడిని కూర్చోబెట్టి, అనేకత్వ, కర్తృత్వ, భోక్తృత్వ, అశుద్ధత్వ, పాప, విద్ధత్వ బుద్ధితో ఉన్నవాడికి, దానికి విరుద్ధమైన శుద్ధత్వ, అపాప, విద్ధత్వ, ఏకత్వ, నిత్యత్వ, అశరీరత్వ, సర్వగతత్వ లక్షణం చెప్తే వాడికర్థం గాదు. వాడి బుద్ధికది తెలియదు వెంటనే. అటువంటి వాళ్ళకి ఫస్ట్ ఏం చెయ్యాలంటే, ఈ అనేకత్వం దగ్గర నుంచి మొదలుపెట్టిన లక్షణాల్ని శుద్ధి చెయ్యాలి. అందుకోసం వాళ్లకు కర్మాణి విహితాని కర్మలన్నీ చెప్పబడ్డాయి. ఇప్పుడు యహ హి కర్మఫలేన అర్థి దృష్టేన బ్రహ్మవర్చసా ఆదినా అదృష్టేన స్వర్గాదినా చ విజాతిః అహం న కాణత్వ కుణిత్వాది అనధికార ప్రయోజక ధర్మవాన్ ఇతి ఆత్మానం మన్యతే సహ అధిక్రియతే కర్మసు ఇతి హి అధికార విదః వదంతి. ఇప్పుడు మూడో రకం వాళ్ళుంటారు. వీళ్ళు ఒకసారి చెప్తే అర్థం చేసుకోగలరు. సిద్ధత్వ, అపాప, విద్ధత్వ అని మొదలైన ఆత్మ లక్షణాలు చెప్తే అర్థం చేసుకుంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇంకా కర్మలేమి చెప్పరు. కర్మలకిది విరుద్ధము. కాబట్టి కర్మలు వాళ్ళకి చెప్పే పని లేదింకా. కర్మసు ఇవన్నీ అవినియోగః. అయితే చెప్పగానే అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు లేని బుద్ధికి ముందు కర్మలు చేస్తూ ఉండు. ఇదిగో ఈ విధంగా కర్మలు చేశావంటే, అప్పుడు నీకింకేంటో వస్తాయని ముందు వాళ్ళకి చెప్తూ, ఆ విధంగా నెమ్మదిగా వాళ్ళకి ఎన్నాళ్ళు చేస్తాం ఈ కర్మలు, అసలు ఏం చేస్తున్నామని ఎప్పుడైనా ఆలోచన కలిగితే, అటువంటి వాళ్ళు నెమ్మదిగా కర్మల వల్లొచ్చే ఫలితాల మీద ఆశ తగ్గించుకుంటూ, తగ్గించుకుంటూ ఎందుకు అంటే, ఈ కర్మలు చెప్తూనే మధ్య మధ్యలో కర్మలతో పాటే కర్మల్ని వదిలిపెట్టు, కాంక్షలొదిలిపెట్టు, కోపాలు, కోరికలొదిలిపెట్టు అని చెప్తూనే ఉంటుంది. ఆ కర్మలు చేస్తూ ఇవి కూడా వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారంటే, వాళ్ళకు బుద్ధి శుద్ధమవుతుంది. చిత్తశుద్ధి కలిగి
వాళ్ళు తర్వాత ఇక్కడ శుద్ధత్వ, అపాపవిద్ధత్వ విషయాన్ని తెలుసుకోవడానికి అధికారం కలిగిన వాళ్ళవుతారు. అప్పుడు వాళ్ళకి ఆ యోగ్యత కలుగుతుంది. వీళ్ళిద్దరు కాక మూడో రకం వాళ్ళుంటారు. ఎవరైతే కర్మఫలైన కర్మలు చేస్తాను, దానివల్ల ఫలాలొస్తాయని ఆ కర్మ ఫలాలను అర్థిస్తున్న వాళ్ళుంటారు. కర్మలు చేస్తే ఏమైనా వస్తాయని వాటి మీద కోరిక ఉంటుంది వాళ్ళకి దాని మీదే ఉంటుంది. వీళ్ళకు పాపము భేద బుద్ధి ఉన్నది. దాన్ని కొంచెం శుద్ధి చెయ్యాలి. తర్వాత వాళ్ళకి ఈ భేదాలు, తరతమ భేదాలు, తమ పరభేదాలు, ఎక్కువ తక్కువలు, రాగద్వేషాలు మొదలైన భేదాలన్నీ ఒకవేళ వాళ్ళకి దూరమయ్యాయంటే, ఇంకప్పుడు వాళ్ళకి మిగిలింది అర్థం చేసుకుంటారు. వీళ్ళకి ఆ భేదాలు ఉండడమే కాదు, కావాలని కోరుకుంటారు గూడా పైగా. వాళ్ళు ఆ కర్మ ఫలాలను కోరుకుంటున్న వాళ్ళు బ్రహ్మవర్చస ఏదో దృష్టము, ప్రత్యక్ష ప్రమాణంతో తెలియబడే వస్తు సామగ్రి ఏమైనా ఉన్నాయా? ఏదో బ్రహ్మవర్చస్సు లాంటివేమైనా ఉన్నాయా? అని దాని కోసము బ్రహ్మ కర్మలు చేస్తూ ఉంటారు. లేదా అదృష్టము వెంటనే ప్రత్యక్షంగా కళ్ళకి కనబడి తెలియవు. కానీ అనుమాన ప్రమాణం వల్ల, లేదా శాస్త్ర ప్రమాణం వల్ల శాస్త్రం చెప్పింది గాబట్టి, లేదా మనకనిపిస్తూ ఉన్నది మనసు నమ్మింది గాబట్టి, ఆ ప్రమాణాల వల్ల తెలిసే స్వర్గం మొదలైనవుంటాయి. నువ్వు ఈ యజ్ఞాలన్నీ చేశావంటే, ఇట్లాంటి కర్మలన్నీ పుణ్యకర్మలు చేశావంటే, నీకు స్వర్గాది లోకాలొస్తాయి. నువ్వు బ్రహ్మలోకం దాకా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఇటువంటి భోగాలన్నీ అనుభవించొచ్చు అని చెప్తే, అవన్నీ నిజంగా వీడు చూడలేదు. వాడికి అవన్నీ అదృష్టం కనపడలేదు గానీ, ఉన్నాయని నమ్ముతాడు. వాటిని ఆశించి ఎందుకు అంటే స్వర్గాది విషయాలన్నీ, ఆ భోగాలన్నీ చనిపోయిన తర్వాత నాకు కలుగుతాయి. ఇవన్నీ పరము. ఈ బ్రహ్మవర్చస్సు మొదలైనవన్నీ ఇదిగో ఇక్కడే ఇహంలోనే కలుగుతాయి. కాబట్టి నాకు ఇహపరాలు కావాలి అన్న కోరికతో వాడు ఆ కర్మలు చేస్తూ ఉంటాడు. చేసిన కర్మలకి ఇహపరాలు సాధించాలన్న కోరికతో ఉన్న అర్థి ఉంటాడు. వీడేమనుకుంటాడు, వీడెందుకు చేస్తాడసలు కర్మలు అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారిక్కడ గురువుగారు. వాడేమనుకుంటాడు, అహం ద్విజాతిః నేను ద్విజాతి వాడిని, నేను ద్విజుడిని. నేను పండితుడిని. నేను బాగా చదువుకున్నాను. వేదాలు చదువుకున్నాను. కాబట్టి వేదాలు చెప్పిన కర్మలు వేదోక్తమైన యజ్ఞయాగాదులన్న కర్మలన్నీ, పుణ్యకర్మలన్నీ చేస్తాను. ఎందుకు అంటే, ఆ కర్మలు చేస్తే ఫలమొస్తుందని వేదం చెప్పింది గదా! నేను పండితుడిని గాబట్టి నేను చేస్తాను అనుకోని వాడు ఆ కర్మలన్నీ చేస్తూ ఉంటాడు. లేదా కాణత్వ పుణిత్వాది అనధికార ప్రయోజక ధర్మవాన్ నా. ఏదో కన్నొంకర, కాలొంకర అండి నాకు. అన్నీ బాగున్నాయి. కాబట్టి వేదం చదువుకున్నాను. అందులో చెప్పినవన్నీ చేస్తాను అనుకుంటూ చేస్తాడు. కాణత్వం అంటే ఒంటి కంటితో ఉండడము. పుణిత్వం అంటే వంకర చేయితో ఉండడము అట్లాంటివి. చేతులు సరిగ్గా పనిచేయని వాళ్ళు, కళ్ళు సరిగ్గా పనిచేయని వాళ్ళు, ఒంటి కంటితో ఉన్నవాళ్ళు లేదా మెల్లకంటితో ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేస్తారులెండి గానీ, నాకు కన్నొంకర, కాలొంకర, నా కాలు, చెయ్యి అన్నీ బానే ఉన్నాయి. పైగా నేను పండితుడిని. కాబట్టి నేను అధికారిని. నాకు అనధికార ప్రయోజక ధర్మం లేదు. నాకు అధికారమున్నది. ఈ కర్మలు చేయడానికి అధికారమున్నది. చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనాలను అనుభవించే ధర్మమున్నది. అటువంటి ధర్మవాన్ నేను. అటువంటి ధర్మాలన్నీ కలిగిన వాడిని. కర్తృత్వ, భోక్తృత్వ ధర్మాలు, అధికార ప్రయోజక ధర్మాలు ఉన్నవాడిని. నాకు చేయలేకపోవడం అన్నదేమీ లేదు. అనధికార ప్రయోజక ధర్మవాన్ నేను. అన్నీ ఉన్నాయి కళ్ళు, కాళ్ళు అన్నీ పనిచేస్తున్నాయి. నేను జేస్తాను అని చేస్తాడు వాడు. ఇటువంటి వాడు ఆత్మానం తనను తాను అధికారిని అనుకుంటాడు. కాబట్టి వాడు ఆ కర్మలన్నీ చేస్తూ ఉంటాడు. ఆ రకంగా మన్యతే అనుకున్నవాడు వాడు అధిక్రియతే కర్మసు ఇతి కర్మలు చేస్తూ ఉంటాడు అని అధికార విదః వదంతి. అధికారం ఎవరెవరు ఎటువంటి కర్మలు చేస్తారు, ఎవరెవరికి ఎటువంటి కర్మలకు అధికారం ఉన్నది అని చెప్పే వేత్తలు, తెలిసిన వాళ్ళు ఆ విషయాలు చెప్తూ ఉంటారంటున్నారు. ఇక్కడ అధికారి అంటే కర్మ చేసేవాడు అని అర్థము. ఎవరెవరు కర్మలు చేస్తూ ఉంటారంటే
ఇది నా ధర్మం అనుకున్నవాడు చేస్తాడు. ఆ ధర్మంగా కర్మలు చేస్తే నాకేంటో వస్తాయి, ఇహపరాలొస్తాయి నాకన్న ఆలోచన ఉన్నవాడు చేస్తాడు. ఇటువంటి వాళ్ళ కోసం కూడా ఈశావాస్యోపనిషత్తు మార్గం చూపిస్తూ ఉన్నది. అయితే డైరెక్ట్‌గా చెప్పగానే వెంటనే అర్థం చేసుకునే శక్తి లేదు. మరేం చెయ్యాలి అంటే, సరే ముందు నువ్వు కర్మలు చేస్తూ చిత్తశుద్ధి కలిగిన తర్వాత తత్వసిద్ధి సాధించొచ్చు అని అటువంటి వాళ్ళ కోసం కూడా చెప్తుంది. డైరెక్ట్‌గా చెప్తే అర్థం చేసుకునే వాళ్ళ కోసం కూడా చెప్తుంది. ఈ 3 రకాల వాళ్ళ కోసము మన ఈశావాస్యోపనిషత్తు ఈ మంత్రాలని ఇచ్చింది. తస్మాత్ ఏతే మంత్రాః ఆత్మనః యాథాత్మ్య ప్రకాశనేన ఆత్మ విషయం స్వాభావికం అజ్ఞానం నివర్తయంతః. తస్మాత్ కాబట్టి ఏతే మంత్రాః ఈ మంత్రాలు ఆత్మనః ఆత్మ యొక్క యాథాత్మ్య ప్రకాశనేన ఆత్మ విషయం గురించి యథార్థ జ్ఞానాన్ని చూపించడంతో స్వాభావికం అజ్ఞానం నివర్తయంతః స్వాభావికమైన అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉంటుంది. స్వరూప జ్ఞానం కలుగుతూ ఉంటే స్వాభావిక లక్షణాలు తొలగుతూ ఉంటాయి. ఇంకింతే విషయము. కాబట్టి మన ఉపనిషత్తు ఈ 2 విషయాలపైన ఫోకస్ చేస్తూ ఉంటుంది. స్వరూప జ్ఞానం కలుగుతూ ఉంటే స్వాభావిక అజ్ఞానం తొలగుతుంది. స్వాభావికమైన స్వభావం చేత కలిగిన అజ్ఞానాన్ని తొలగింపచేయడము. ఎట్లా అంటే స్వరూప జ్ఞానం కలిగించడము అని ఈ పద్ధతిలో ఉపదేశం చేస్తూ ఉంటుంది మనకు ఈ ఉపనిషత్. శోకమోహాది సంసార ధర్మ విచ్ఛిత్తి సాధనం ఆత్మైకత్వాది విజ్ఞానం ఉత్పాదయంతి ఇతి. శోకము, మోహము మొదలైన సంసార ధర్మాలుంటాయి. వాటిని ఛేదనం చేయాలి, వాటిని భేదించాలి, అవి లేకుండా చేసుకోవాలి అంటే సాధనం కావాలి మనకు. ఆ సాధనమేమి అంటే ఆత్మైకత్వాది విజ్ఞానం ఒక్కటే. ఆత్మ అంటే ఒకటున్నది. అది నేను అన్న జ్ఞానం కలిగితే, ఆ విజ్ఞానం కలిగితేనే మాత్రమే సాంసారికమైన శోకమోహాది ధర్మాలు పోతాయి. కాబట్టి ఆత్మైకత్వాది విజ్ఞానాన్ని ఉత్పాదయంతి అది మనలో కలిగిస్తూ ఉంటుంది. ఆత్మైకత్వ విజ్ఞానాన్ని కలిగిస్తూ తద్వారా శోకమోహాది సంసార ధర్మాలను తొలగిస్తూ ఉంటుంది. ఇది దాని ఒకటే, ఒక్కటే ఉద్దేశ్యం. ముఖ్యోద్దేశం అంటే ఇంక తర్వాత అముఖ్యమైనది ఏదైనా ఉందంటే ఏమీ లేదు. దానికున్న ఒక్కటే ఉద్దేశం. ఇప్పుడు ఏవం ఉక్త అధికారి అభిధేయ సంబంధ ప్రయోజనాత్ మంత్రాన్ సంక్షేపతః వ్యాఖ్యాస్యామః. ఈ మంత్రాల్లో ఈ 4 విషయాలను నేను సంక్షేపంగా చెప్తానంటున్నారు. ఏ 4 విషయాలంటే ఏవముక్త ఈ విధంగా చెప్పబడ్డ అధికారి. మనం ఇక్కడ 3 రకాల అధికారులను చూసుకున్నాము. ఈ మంత్రాలు చదువుకోవడానికి 3 రకాల వాళ్ళకి అధికారం ఉన్నది. 1 చెప్పగానే అర్థం చేసుకునేవాళ్ళు. 2 చెప్పగానే అర్థం కావట్లేదు ఏం చేయాలి అంటే కర్మలని ఒక పద్ధతి ప్రకారం చేస్తే చిత్తం శుద్ధమవుతుంది. దాంతో తెలుసుకోవచ్చు అని చెప్తారు. 3 ఇహపరాలేవో ఉన్నాయి నాకొస్తాయని వాడేదో ఆశపడి చేస్తూ ఉంటాడు. వీళ్ళందరి కోసము చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ అధికారి, ఏ అధికారి, ఎటువంటి మంత్రానికి, ఏ విషయానికి ఎవరు అధికారి అని చెప్తూ, ఆ అధికారికి నువ్వు ఈ పని చేసావంటే నీకొస్తుందిరా అని చెప్పేప్పుడు ఏమొస్తుంది వాడికి? ఆ అభిధేయము. ఏది వేద్యమున్నదో, ఈ వేదం చెప్తూ ఉన్న వేద్య పదార్థం ఏదున్నదో, వాడు కోరే ప్రయోజనము. వాడు సంపాదించుకోవాలి, వాడు సాధించాలి సిద్ధిగా అని ఏది కోరుతున్నాడో అది అవిధేయము. ఈ రెండిటికి ఉన్న సంబంధము. ఇప్పుడు మన ఉపనిషత్తు దేన్ని ప్రతిపాదిస్తున్నది? అది ప్రతిపాద్య వస్తువు ఆత్మ. ఆ ఉపనిషత్తు ప్రతిపాదిస్తున్న ప్రతిపాద్య వస్తువు ఎవరి కోసము? దాన్ని సాధించాలనుకుంటున్న
ప్రతిపాదకుడు. ఈ ప్రతిపాదక సంబంధము, ఈ అధికారి వాడు సంపాదించాలనుకుంటున్న అవిధేయము, ఈ రెండిటి సంబంధాన్ని గూడా చెప్తాను. నాలుగోది, ఆ ప్రతిపాద్య వస్తువు గురించి చెప్తే నాకేమి లాభము? నువ్వది చెప్తున్నావు గానీ నాకేమి లాభము అంటే, ఇదిగో నీ ప్రయోజనం. అది తెలుసుకున్నావంటే నీకు కలిగే ప్రయోజనము అని, ఆ ప్రతిపాద్య వస్తువుకు, ప్రతిపాదకుడికి మధ్యలో సంబంధము, దాని ద్వారా వాడికి కలిగే ప్రయోజనము, అసలా 2 విషయాలు అధికారి, అభిధేయము. ఈ నాలుగిటి గురించి, ఈ అనుబంధ చతుష్టయం గురించి నేను ఈ మంత్రాలతో సంక్షేపంగా వ్యాఖ్యానిస్తాను. ఇంకిక్కడి నుంచి చెప్తాను అని ఆయన మొదలుపెడుతున్నారు. ఇది మనకు మంత్రాలకు ఆయన ముందు ఇచ్చిన భాష్యము, పూర్వ భాష్యము. ఇంకిక్కడి నుంచి మొదటి మంత్రం చూద్దాము. ఓం ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధాః మా ఘృదః కస్యస్మిత్ ధనం. ఇవన్నీ వేద మంత్రాలే. నేను మంత్రాల్లాగా చదవట్లేదు వాటిని. స్వరబద్ధంగా చదవను. ఊరికినే శ్లోకాలు చదివినట్టే చదువుతాను. ఎందుకు అంటే, మనం జ్ఞానం కోసము చదువుకుంటూ ఉన్నాము. అంతవరకే ఈ మంత్రాలు, ఈ భాష్యాలు, ఈ చదువుకోవడానికి ప్రయోజనము. వేదం ఏమి చెప్పింది, ఉపనిషత్తు ఏమి చెప్పింది అని విషయాన్ని తెలుసుకోవడం వరకే మనము చేస్తున్న ఈ సాధనకు ప్రయోజనము. ఆ తర్వాత తెలుసుకున్న విషయాన్ని మీరు ఆచరణ ద్వారా అనుభవంలోకి తెచ్చుకోవడం అన్నది వేరే ఉంటుంది. ఇక్కడ నేను స్వరబద్ధంగా వేద మంత్రాల్ని చదవడం అవన్నీ చెయ్యను. జ్ఞానం వరకు అర్థం చేసుకోవడం వరకే ఫోకస్ చేస్తాను. ఇక్కడేం చెప్తున్నారంటే, యత్ కించ జగత్యాం జగత్ సర్వం. అస్సలు ఈ జగతి అని పిలుస్తాం గదా! బ్రహ్మాండం మొత్తం, అందులో జగత్ జన్మించి కదులుతూ ఉన్నవి, మార్పులు చెందుతూ నశిస్తూ ఉన్నవి, జనన మరణ చక్రంలో ఉన్న జంతువులన్నీ ఏవేవి ఉన్నాయో చరాచర జగత్తంతా, ఈ జగతిలో ఉన్నవన్నీ మొత్తం ఏ కొంచెమైనా సరే, ప్రతిది అణువణువు సర్వమంతా, ఇదం సర్వం మొత్తం నువ్వేం చెయ్యి, ఈశా ఈశ్వరుడితో కప్పెయ్యి. ఈ మొత్తం జగత్తంతా ఈశ్వరుడితో, ఈశానుడి చేత వాస్యం కప్పబడి ఉండాలి. అంటే ఏమి? ఈ మొత్తం బయట ప్రపంచాన్ని చూస్తున్నాం అనుకుంటాం గదా! శరీరం దగ్గర నుంచి అసలు మనసులో ఉన్న ఆలోచనల దగ్గర నుంచి అంతా బయట ప్రపంచమే. మనసులో ఉన్న ఆలోచనలు, నా బుద్ధిలో ఉన్న తెలివితేటలు, నా శరీరంలో ఉన్న ఇంద్రియాలు, రక్తాలు, మాంసాలు, మలాలు, మూత్రాలు, బయట ఉన్న చెట్లు, చేమలు, పిట్టలు, ఇళ్ళు, కార్లు, భార్య, భర్త, పిల్లలు, డబ్బులు అన్నీ ప్రతిది. అంతా ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ మొత్తము ఈశ్వరుడే అన్న దృష్టితో మొత్తం దాన్ని కప్పేయి. ఇదంతా ఆ ఈశ్వరమయమై ఉన్నది. ఇదంతా ఈశ్వరమయమై ఉన్నది అన్న భావనతో మొత్తం కప్పేయి. అసలు నువ్వు చూసేది ఏదైనా అదే భావంతో చూడు. నీ చూపులతో ఈశ్వర వాసనతో మొత్తం దీన్ని కప్పేయి. జగత్తన్న వాసన, ప్రపంచ వాసనతో చూడకు దాన్ని. ఆ చూస్తున్న జగత్తును ప్రపంచ వాసనతో చూడకు. ఈశ్వర వాసనతో, బ్రహ్మ వాసనతో చూడు. అదే బ్రహ్మ వాసనతో, ఈశ్వర వాసనతో దాన్ని కప్పేయి మొత్తం. మొత్తం కప్పేయి దాన్ని. అదే చూపుతో దాన్ని చూడు. ఆ రకంగా తేన అది చేసావనుకో, దాంతో ఏమైతుందంటే, ఆ విధంగా ఇటు సైడు ఉన్న యత్కించ జగత్యాం జగత్ తత్సర్వమిదం మొత్తం అంతా త్యాగమైపోతుంది. నువ్వు దాన్నింకా జగత్తులాగా ఎందుకు చూస్తావు? ఎత్తుకించ ఏ కొంచెము, ఏ అణువణువు చూసినా అదంతా ఈశ్వరమయంగా నువ్వు బ్రహ్మమయంగా చూడ్డం మొదలుపెట్టావంటే, అసలు బ్రహ్మవాసనతో, ఈశ్వర వాసనతో దాన్ని కప్పేసావంటే పూర్తిగా, ఇంక నీకు జగత్తెక్కడ కనిపిస్తుంది? ఈ భావంతో నువ్వున్నావంటే ఇది లేకుండా పోతుందప్పుడు. నువ్వు నీ దృష్టిలో బ్రహ్మాండం బ్రహ్మాండంగా కనిపించదింకప్పుడు. పరబ్రహ్మంగా కనిపిస్తుంటుంది. అంతా బ్రహ్మమయమై కనిపిస్తుంటుంది. ఆ విధంగా ఇదంతా
ఏదో ప్రపంచ వాసనలతో కూడి ఉన్న ప్రాపంచికమైన వస్తు విషయాలతో ఉన్న పదార్థంగా కాకుండా పోతుంది. దాంతో మిగిలేదేది నువ్వే. ఆ విధంగా నువ్వు భుంజీధాహ నిన్ను నువ్వు అనుభవించు. ఆత్మానుభవం పొందు. ఆ విధంగా ఆత్మానుభవం పొందు అని ఒక అర్థము. భుంజీధాహ అన్నప్పుడు ఇక్కడ కింద గురువుగారు నిన్ను నువ్వు రక్షించుకో, పాలించుకో, నిన్ను నువ్వు పోషించుకో, కాపాడుకో. ఆత్మహత్య చేసుకోకు. నువ్వు ప్రపంచాన్ని చూసి అది వేరుగా ఉన్నది. అదేంటో ఉంది. రకరకాలుగా ఉంది. ముక్కలు ముక్కలుగా ఉన్నది. నాకు వేరుగా ఉన్నది అని చూసావంటే నువ్వు జారిపోతావు, చ్యుతమైపోతావు. నిన్ను నువ్వు పాలించుకో. నిన్ను నువ్వు కాపాడుకో. ఉన్నదంతా ఒకటే అని ఈశ్వర స్వరూపంగా, ఈశ్వరమయంగా చూడ్డం మొదలుపెట్టావనుకో, ఆ విధంగా నువ్వు ఆత్మరక్షణ చేసుకోవచ్చు. లేదా నువ్వు ఆత్మద్రోహం చేసుకుంటావు. ఇంకా తర్వాత ఇంత దూరం వచ్చావంటే, మా ఘృదః ఇంకా ఘృత్ అంటే కోరుకోవడం, కావాలని కాంక్షించడం. అది కావాలి, ఇది కావాలని కాంక్షలెక్కడుంటాయి? మొత్తమంతా ఈశ్వరమయమై ఉంటే, అప్పుడు నువ్వు చూస్తున్నదంతా ఒక్కటిగానే కనిపిస్తూ ఉంటే, నాకిది సెపరేట్‌గా కావాలన్న కోరికెక్కడుంటుంది? ఇంక అదుండదు. ఇంకా ఆ విధంగా చెయ్యకు. ఇంకది లేకుండా పోతుంది. వేరుగా ఎందుకు చూసుకుంటున్నావు? నీగానే చూసుకో మొత్తము. అంతవరకు రాకపోతే పోనీ ఈశ్వరమయంగా చూడు దాన్ని. దాంతో ఇది నాకు కావాలి అన్న లోభితనం ఉండదు. అది లేకుండా పోతుంది. ఆ తర్వాత కస్యస్విత్ ధనం అసలు కస్యస్విత్ ఇదంతా ఒరేయ్ నువ్వు ఈ ధనమంతా ఉన్నది నేను, నా వాళ్ళు, నా బంధువులు, నా పుత్రులు, నా భార్య, నా భర్త, నా ధనం అనుకుంటున్నావు. ఈ జగత్తు చూసుకొని జగత్తులో నువ్వేంటో సంపాదించుకున్న కొంచెం ఏదో గృహతో, లోభితనంతో, కోరికలతో నువ్వు సంపాదించుకున్న ఏదో ఇల్లో, ఏదో కారో, ఏవో రూ. 2 ఉన్నాయి గదా! అవన్నీ నావి నావనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు ఈ రకంగా చూడగలిగితే, ఈశావాస్యం చేసుకోగలిగితే, ఈ గృహ ఉండదు. ఇంక అప్పుడేమవుతుంది, ఈ ధనమంతా ఎవరిదిరా అప్పుడు? మొత్తమంతా నీదే. కస్యస్మిత్ ధనం. ఎవరిదనుకుంటున్నావు ఈ ధనమంతా? మొత్తం ఉన్న ఐశ్వర్యమంతా నీదే. అదంతా నువ్వే. అని చెప్తున్నారు. ఇది ఓన్లీ ఫస్ట్ లెవెల్ అర్థం చెప్పాను నేను. ఇక్కడ మళ్ళీ భాష్యం చూసుకుందాము. మళ్ళీ కావాలంటే మళ్ళీ చూద్దాము. అయితే మళ్ళీ ఇదే విషయము. నేను చెప్తున్నది కొంత, భాష్యం చెప్పేది కొంత, వేదం చెప్పేది కొంత. మిగిలింది మొత్తం అంతా మీరే. ఆలోచన అంతా మీరే. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధాః మా ఘృతః కస్యస్విద్ధనం. దానికి భాష్యమేమి అంటే, ఈశా అన్న పదానికి ముందు అర్థం చెప్తున్నారు. ఈష్టే ఇతి అంటే శాసించేవాడు, శాసిస్తున్నాడు అని అది క్రియాపదం. ఈష్టే అంటే శాసనం చేస్తున్నాడు అని అర్థము. వర్బ్ అది. ఈ ఈష్టేలో ఈట్ అనొస్తుంది. ఈట్ అంటే దాని రూపము, ధాతురూపము, శబ్దము. ఆ పదము దాని యొక్క తృతీయ విభక్తి ఏకవచనము ఈశా అవుతుంది. అంటే ఆ శాసనం చేస్తున్న వాడితో అనర్థం. ఆ రూపంగా మొత్తం ఈ జగత్తుని కప్పేయి అనర్థము. అంటే ఆ దృష్టితో చూడ్డం మొదలుబెట్టు అని. ఈశా అన్న పదానికి అదర్థము. తృతీయ విభక్తి ఏకవచనం ఈట్ అన్న రూట్ నుంచి దాన్ని తీసుకుంటాము. ఈసిత పరమేశ్వరః పరమాత్మ సర్వస్య. ఈ సర్వస్య పరమాత్మ ఎవరున్నారో, ఆ పరమేశ్వరుడు ఈసిత ఆ ఈశ్వరుడు శాసించేవాడు. మొత్తాన్ని సర్వాన్ని శాసిస్తూ ఉన్నవాడు. సహ హి సర్వం ఈష్టే సర్వజంతూనాం ఆత్మా సన్ ప్రత్యేగాత్మతయా. సహ హి ఆ పరమాత్మ, పరమేశ్వరుడు, ఆ ఈశ్వరుడెవరున్నాడో ఆయనే సర్వాన్ని ఈష్టే అంటే శాసిస్తున్నాడు. ఎవరికి భయపడి ఈ సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, ఎవరికి భయపడి గాలులు వీస్తున్నాయని మనకు మాటి మాటికి పద్యాలొస్తాయి. ఎవరికి భయపడి అని. కానీ భయపడి గాదక్కడ. భయం అంటే కాలమని అర్థము. కాలము ఎవరి అధీనమై ఉన్నదో వాళ్లకు లొంగి అని అర్థము. అంటే లోబడి.
సర్వము ఎవరి శాసనాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నాయో అనర్థము. ఎవరి శాసనం ప్రకారం ఇవన్నీ ఉన్నాయో, నడుస్తూ ఉన్నాయో, సృష్టింపబడుతూ ఉన్నాయో, తిరిగి లయమైపోతూ ఉన్నాయో, ఆ సర్వాన్ని శాసిస్తున్నవాడు సర్వం ఈష్టే శాసిస్తూ ఉన్నాడు. ఆయనే. ఏ సర్వాన్ని? సర్వ జంతువునాం మొత్తం సర్వ జంతువులను, జంతువులంటే జన్మించినవి, పుట్టినవి, సృష్టి ద్వారా వచ్చినవి, మార్పు చెందుతూ ఉన్నవి అంటే కార్యం మొత్తం. ఈ ప్రపంచం చరాచర జగత్తు మొత్తము ఆయన శాసనాన్ని అనుసరించే జరుగుతూ ఉన్నాయి. ఆయన అంటే ఎవరింతకీ? ఆత్మ. నేను. ఆత్మ అంటే నేనని అర్థం. స్వరూపం. స్వరూపం శాసిస్తూ ఉంటేనే సర్వ జగత్తు నడుస్తూ ఉన్నది. ప్రత్యేగాత్మగా ఉన్నది అది. ప్రత్యేగాత్మగా, ఆత్మగా, స్వరూపంగా ఉన్నదేదున్నదో అదే శాస్త. అదే ఈష్టే. ఆ శాస్త, శాసనం చేసేవాడే శాసిస్తూ ఉన్నాడు. తేన ఈ ఆలోచనతో, ఈ జ్ఞానంతో స్వేన రూపేణ ఆత్మన ఈశా వాస్యం ఆచ్ఛాదనీయం. స్వేన రూపేణ ఆత్మన స్వస్వరూపంగానే, ఇదంతా స్వస్వరూపంగానే నేనుగా ఆ ఈశ నన్ను నేను శాసకుడిగా భావిస్తూ వాస్యం అంటే కప్పబడవలసి ఉన్నది. కిం ఏమి కప్పబడవలసి ఉన్నది? దేన్ని కప్పాలి నేను? నా చూపులతో, ఈ భావంతో, నా దృష్టితో దేన్ని నేను కప్పాలి? యత్కించ జగత్యాన్ జగతిదం సర్వం కప్పాలి. ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం పృథివ్యాం జగత్ తత్ సర్వం మొత్తం దాన్ని. ఇదం సర్వం ఈ మొత్తం ఏమున్నదో యత్కించ ఏ కొంచెము వదిలిపెట్టొద్దు, అణువణువు మొత్తము. యత్కించిత్ అని ఆ జగత్తేదున్నదో జగతి అని పిలుస్తాము. జన్మించి కదులుతూ ఉన్నది అని అర్థము. యాక్చువల్‌గా దానికి వ్యుత్పత్తి గూడా ఉన్నది. జగతి అన్నప్పుడు గచ్చతి కార్యత్వాత్ వినశ్యతి అని అర్థము. కార్యమై ఉండడం చేత నశించిపోయేదేది ఉన్నదో, జన్మించడం వల్ల నశించేదేదున్నదో అది జగతి. ఏ కారణం నుంచి వచ్చిందో ఈ కార్యము అదంతా జగత్. ఇప్పుడు ఆ జగత్ అంటే ఆ పృథివీ ఏదున్నదో దానికి సంబంధించిన జగత్ మొత్తం సర్వం అంతా స్వేన ఆత్మన ఈశేన ప్రత్యేగాత్మతయా అహం ఏవ ఇదం సర్వం ఇతి పరమార్థ సత్యరూపేణ అనృతం ఇదం సర్వం చరాచరం ఆచ్ఛాదనీయం పరమాత్మన. స్వేన ఆత్మన నా స్వరూపంగానే నేనే ఈశ్వరుడు అన్న ఆ భావనతో ప్రత్యేగాత్మగానే ఇదం సర్వం అహం ఏవ ఇదంతా నేనే అన్న భావనతోటే. మళ్ళీ ఈశ్వర భావంతో, బ్రహ్మభావంతో అంటే మళ్ళీ ఇంకేదో వేరే బ్రహ్మ ఉన్నాడు, ఏదో ఈశ్వరుడున్నాడు, ఏదో భగవంతుడున్నాడు, పరమాత్ముడున్నాడు, ఏదో పరమేశ్వరుడున్నాడు, ఆయనగా ఈ బ్రహ్మాండాన్ని చూస్తాను గాదు. అదంతా నేనే అని నా స్వరూపంగానే ప్రపంచాన్ని మొత్తాన్ని, జగత్తుని మొత్తాన్ని చూడాలి. ఇదం సర్వం అహం ఏవ ఇతి పరమార్థ సత్యరూపేణ ఇదే పరమార్థ సత్యము అన్న భావనతోటే చూస్తే ఏమవుతుంది? అప్పుడు కనిపిస్తున్నదంతా నేనే అయినప్పుడు వేరేగా అనిపిస్తూ ఉన్నదంతా అసత్. నేను ఇటువంటి దృష్టిని పెంచుకున్నప్పుడు కనిపిస్తూ ఉన్నదంతా నేనే అయితే వేరేగా ఉన్నదని అనిపిస్తూ ఉన్నదంతా అసత్. కాబట్టి ఇదం సర్వం, ఇదం వేరేగా ఉన్నదని అనిపిస్తున్నదంతా అనృతం అని ఆ చరాచరం మొత్తము కదులుతున్నది, కదలనిది, అవ్యక్తంగా ఉన్నది, వ్యక్తమైనది మొత్తము కార్యకారణాలతో సహా కలిపి అంతటిని, ఆ జగత్తునంతటిని పరమాత్మ భావంతో అది నేనే అహం ఏవ ఇదం సర్వం అన్న భావంతో
ఆచ్ఛాదనీయం దాన్ని కప్పవలసి ఉన్నది. ఎట్లా చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారిక్కడ. యథా చందనాగర్వాదేః ఉదకాదిసంబంధజక్లేదాదిజం ఔపాధికం దౌర్గంధ్యం తత్స్వరూప నిఘర్షణేన ఆచ్ఛాద్యతే స్వేన పారమార్థికేన గంధేన తద్వద్యేవ హి స్వాత్మని అధ్యస్థం స్వాభావికం కర్తృత్వ భోక్తృత్వాది లక్షణం జగత్ ద్వైత రూపం పృథివ్యాం జగత్యాం ఇతి ఉపలక్షణార్థత్వాత్ సర్వం ఏవ నామరూప కర్మాఖ్యం వికారజాతం పరమార్థ సత్యాత్మ భావనయా త్యక్తం స్యాత్. యథా ఏ విధంగా ఎప్పుడైతే ఇప్పుడు ఒక చందనమో, గంధమో, గంధపు చెక్క గాని, అగరు చెక్క గాని ఏదైనా ఉందనుకోండి. అటువంటి వాటి పైన ఒకవేళ నీళ్లు పడ్డాయనుకోండి, అవి నీళ్ళలో ఉన్నాయనుకోండి కొంతకాలము. ఉదకాది సంబంధజం. ఉదకంతో నీటితో సంబంధం కలగడం వల్లనో అట్లాంటిదేదైనా జరిగితే, ఆ క్లేదం వల్ల తడిస్తే ఆ చెక్కలు, దాంతో ఔపాధికం దౌర్గంధ్యం ఈ ఉపాధి సంబంధమైన ఏవో నీళ్లు మొదలైనవి వేరేవి తాకడం వల్ల, తడవడం వల్ల ఆ సంబంధంగా దుర్గంధం రావచ్చు. ఆ మంచి గంధపు చెక్కకు కూడా దుర్గంధం వస్తుంది. అవి గూడా దుర్వాసనొస్తాయి. అప్పుడేం చెయ్యాలి? తత్స్వరూప నిఘర్షణేన దాన్ని పైన కొంచెం రుద్ది, ఆ పైన ఉన్న ఆ ఔపాధికం ఉపాధి సంబంధమైన క్లేదాదులను, తడిని వాటిని కొంచెం పైన ఏమైనా మాస్ లాంటిది, ఫంగస్ లాంటిదొస్తే దాన్ని పాగజేస్తే ఏమవుతుంది? నిఘర్షణేన రుద్దితే అప్పుడు ఆచ్ఛాద్యతే దాని లోపల ఉన్న మంచి గంధపు వాసన ఎక్కడికి పోతుంది? ఆ అగరు వాసన ఎక్కడ పోతుంది? అది మళ్ళీ మొత్తం కప్పేస్తుంది ఆ చుట్టూ అంతా. అప్పుడు స్వేన పారమార్థికేన గంధేన దాని సొంత పరమార్థమైన గంధము, దాని సొంత గంధమేమి ఆ పరిమళం ఉంటుంది. ఈ పైన దుర్గంధం తర్వాత నీళ్లు మొదలైన వేరే బాహ్యమైన ఉపాధుల వల్ల కలిగిండొచ్చు. అయితే ఆ పైది రుద్దేస్తే, తీసేస్తే ఆ లోపల ఉన్న గంధపు వాసన పరిమళం మళ్ళీ పైకొచ్చి మొత్తం అంతా కప్పుకుంటుంది గదా! అట్లా ఇప్పుడేమైందంటే, ఈ బ్రహ్మాండమంతా పరబ్రహ్మమై ఉన్నది. అయితే నాలో ఉన్న రజోతమో గుణాల వల్ల, నాలో ఉన్న దృష్టి దోషం వల్ల, ఈ ఉపాధులను చూసుకుని ఇది నేను అని ఆ అసత్తును పట్టుకొనుండడం వల్ల, ఈ బ్రహ్మవాసన లోపల ఉన్నది, ఆ పైన ఉన్న ఏదో ప్రపంచ వాసన తెలుస్తూ ఉన్నది దుర్గంధంలాగా, దుర్వాసనలాగా తెలుస్తున్నది. ఆ లోపలున్న సువాసన తెలియట్లేదు. బ్రహ్మవాసన తెలియట్లేదు. పైన ఉన్న ఈ దుర్గంధాన్ని, దుర్వాసనను తీసేస్తే లోపల ఉన్న అందుకనే ఈశ్వర వాసనతో కప్పు అని మొదలుపెట్టింది మనకి ఈ ఉపనిషత్తు. ఈశా వాస్యం ఈ మొత్తము ఈశ్వర వాసనతో మొత్తాన్ని కప్పు. అప్పుడు నీకు అంతకన్నా ముందున్న దుర్గంధం పోతుంది. అనీశ్వర వాసన నువ్వు కాకుండా ఇంకేంటేంటో అనుకుంటున్నావు. అనాత్మ వాసనలన్నీ పట్టించావు. అవన్నీ పోతాయి. ఆత్మ వాసన నీ గురించి నీకు తెలుస్తుంది. నువ్వేంటో నీకు అర్థమైతుంది. తద్వత్యేవ హి ఆత్మని అధ్యస్థం నీ ఆత్మ పైన, నీ స్వరూపం పైన అధ్యాస చేసుకుని సూపర్ ఇంపోజ్ చేసుకున్నదున్నదిక్కడ. అనవసరంగా దాని మీద ఆరోపించుకున్న స్వభావం ఉన్నది. నీ స్వరూపం పైన ఏవో స్వభావాలన్నీ గుణాల చేత ఆపాదించుకుని కూర్చున్నావు. ఈ ఆరోపించబడ్డ అధ్యస్థమైన ఏవే స్వాభావికమైన లక్షణాలున్నాయో, ఈ కర్తృత్వము, భోక్తృత్వము మొదలైనవన్నీ నీ స్వరూపం గాదు. అవి గుణాల వల్ల కలిగిన స్వభావాలు. ఇప్పుడు అటువంటి లక్షణాలన్నీ జగత్ ద్వైత రూపంగా ఉంటాయి అవన్నీ. పృథివీ సంబంధం అవన్నీ. జగత్యాం జగతికి సంబంధించినవి. జన్మించడము, కదులుతూ ఉండడం, మార్పులతో ఉండడం వల్ల నశిస్తూ ఉండడము మొదలైన లక్షణాలతో ఉన్న అన్ని చరాచర జీవులన్నీ, చరాచర జంతుజాలం మొత్తం అసలు పంచభూతాల దగ్గర నుంచి అన్నిటి గురించి ఉపలక్షణార్థం. జగతి అన్న పదంతోటి
మొత్తం అన్నిటిని చూపించడం కోసం ఉపలక్షణాలు ముఖ్యంగా అన్నిటిని కలిపి చూపించడం కోసం జగతి అన్న పదాన్ని వాడుతూ, ఆ జగతి యొక్క జగత్యాం జగత్తేదైతే ఉన్నదో అని మళ్ళీ మళ్ళీ అది చెప్తూ ఉన్నది మనకు వేదము. దాన్ని చూపిస్తూ ఇవన్నీ నామరూప కర్మాఖ్యం నామాలు, రూపాలు. ఒక పేరుంటుంది. దాని వెనకాల ఒక రూపముంటుంది. ఆ నామము, ఒక రూపం, ఒక శరీరం, ఒక రూపమున్నది. దానికో పేరున్నదంటే దానికో పనుంటుంది. ఇంక కర్మలు చేస్తూ ఉంటే వికారాలు పొందుతూ ఉంటుంది. మార్పులు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రకంగా ఉన్నది మొత్తము అసత్. అది స్వాభావికం. నా స్వరూపం కాదు. అదంతా అనృతం ఇదం సర్వం చరాచరం అని అర్థం చేసుకుని, అయితే అదంతా వేరుగా లేదా అది నేనే అన్న స్వరూప జ్ఞానం కలిగిందంటే పరమార్థ సత్యాత్మ భావనయ. పరమార్థ సత్యాన్ని తెలుసుకుని ఆత్మ భావనతో దాన్ని కప్పావంటే అదంతా త్యక్తము. లేనిదంతా లేకుండా పోతుంది. అది ఉంటే గదా ఉండడానికి. లేనిదెప్పుడూ ఉండే ప్రశ్న లేదు. ఉన్నది పోయే ప్రశ్న లేదు అని మన భగవంతుడు భగవద్గీతలో చాలా క్లియర్‌గా చెప్పారు దాన్ని. ఏవం ఈశ్వర ఆత్మ భావనయా యుక్తస్య పుత్రాద్యా ఈషణాత్రయ సన్యాసే ఏవ అధికారః న కర్మసు. ఏవం ఈ విధంగా ఉన్నవాడుంటాడు. మనం ఫస్ట్ చెప్పుకున్నాం గదా! పైన చెప్పుకున్న వాడిలలో 3 రకాల వాళ్ళలో మొదటివాడు. ఇట్లా నువ్వు దీన్ని భావన చెయ్యి అంటే వాడు అట్లానే అంటాడు. పోయి కూర్చుంటాడు. భావన చేసుకుంటాడు. అటువంటి ఈశ్వర ఆత్మ భావనే ఆ ఈశ్వరుడంటే ఎవరో లేదు నేనే. ఉన్నదంతా నేనే. అదిగో కనిపిస్తున్నదంతా నేనే. అన్న భావనతో యుక్తస్య కూడి ఉన్నవాడెవడుంటాడో ఇంతవరకు చెప్పిన విషయాన్ని వినగానే అర్థం చేసుకొని ఆ భావనలోకి వెళ్ళిపోయిన వాడెవడుంటాడో అటువంటి వాడికి పుత్రాద్యా ఈషణాత్రయ సన్యాసే పుత్రులు, భార్య, విత్తము అని 3 రకాల ఈషణాత్రయము. ఈషణాత్రయం అంటే 3 రకాల కోరికలుంటాయి. భార్యనో, భర్తో ముఖ్యము. తర్వాత పుత్రులు, తర్వాత ధనము అని దారేషణ, పుత్రేషణ, విత్తేషణ అని 3 ఈషణాలుంటాయి. వాటిని ఈషణత్రయం అంటాము. ఆ 3 సన్యాసం చెయ్యడానికి వాడు అధికారుడు. వాడికి ఆ అధికారం ఉంటుంది. ఎవరు భార్య, బిడ్డలు, ధనము మొదలైన వాటిని సన్యాసం చెయ్యొచ్చు అంటే, ఇదిగో ఈ విధంగా చెప్పగానే అర్థమయిందని ఎవరు అర్థం చేసుకోగలరో అట్లాంటి వాళ్ళు వీటిని సన్యాసం చెయ్యొచ్చు. నా కర్మసు కర్మలు చేస్తూ ఈ భావనను తెచ్చుకోవడం కష్టము. పైగా కర్మలను వదిలిపెట్టడం, కర్మలు చేస్తూ ఈ మంత్రాల్ని బెట్టుకొని, ఆ కర్మలు చేస్తూ ఈ ఆత్మభావన పొందడం అన్నది కుదరదు. నా భార్య, నా బిడ్డలు, నా ధనము, నా ఇల్లు, నా వస్తువులు అన్న కోరికలతో ఉండి, వాటిని వదిలిపెట్టలేనివాడు, ఈశ్వర భావాన్ని పట్టుకోలేనివాడు, ఆ కర్మలే చేస్తూ దీన్ని డైరెక్ట్‌గా పట్టుకుంటాడా అంటే కుదరదు. వాడసలు కర్మలు చేయడానికి పనికిరాడసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈశ్వర ఆత్మ భావనతో ఉన్నవాడెవరున్నాడో, వాడు వీటిని పుత్రమిత్ర, కళత్రాదులన్నిటిని ముఖ్యంగా భార్యను గాని, భర్తను గాని, బిడ్డల్ని, ధనాన్ని వదిలిపెట్టడానికి, సన్యాసం చేయడానికి మాత్రమే వాడికి అధికారం ఉన్నది. కర్మలు చేయడానికి వాడికి అధికారం లేదు. వాడు చేయక్కర్లేదని అర్థం. ఇంకెందుకు వాడు కర్మలు చేయడం అనవసరం. ఇంకప్పుడు కర్మకాండ భాగం వాడికి పనికిరాదు. ఆ కర్మలు వాడు ఎన్ని చేసినా ఒకటే. పూజలు, యజ్ఞాలు, కర్మకాండలో చెప్పిన పుణ్యకర్మలు ఏవైనా వాడు చేయవలసిన పని లేదింకా. చెప్తే వాడికి అర్థమైపోయింది కదా! ఈశ్వరాత్మ భావన కలిగి ఉన్నవాడు ఇంక వాటన్నిటిని వదిలిపెట్టొచ్చు. దానికి వాడికి అధికారం ఉన్నది. కర్మలు చేయడానికి అవసరం లేదు వాడికి. కర్మలు చేయక్కర్లేదు. ఇంక తర్వాత ఇంకా గూడా కొంచెం ఉన్నది మనకి ఈ భాష్యము. ఇంకా తర్వాత మళ్ళీ రెండో మంత్రం మొదలైతుంది. ఇంతవరకు నెమ్మదిగా ఆలోచించుకుందాము. మళ్ళీ వచ్చే వారం వచ్చి కూర్చొని తేన త్యక్తేన త్యాగేన ఇతి అర్థః దగ్గర నుంచి మళ్ళీ చదువుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.